ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం కుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వేకోజామున మొదటి రాజయోగ స్నానాలు మొదలయ్యాయి. మకర సంక్రాంతి నుంచి మహాశివరాత్రి వరకు 49 రోజులు సాగే ఈ మహాక్రతువులో దాదాపు 12 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా. అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది. అర్ధ కుంభమేళా ఆరంభం సందర్భంగా మొదటి రాజయోగ స్నానాలు ఆచరించడానికి బంగారు వెండి పల్లకీలపై గుర్రాలు ఒంటెలు ఏనుగులపై అనుచరగణంతో నాగ సాధువులు సన్యాసులు యోగులు ఊరేగింపుగా తరలివచ్చారు. వీరితో ప్రయాగరాజ్ సందడిగా మారింది. మార్గం వెంబడి రంగురంగుల ముగ్గులు పూల తోరణాలు వీరికి స్వాగతం పలికాయి. హరహర మహాదేవ్ నినాదాలతో ప్రయాగరాజ్ పురవీధులు మారుమోగాయి. 13 అఖాడాలకు చెందిన వారంతా తొలుత పుణ్యస్నానాలు చేశారు. ఇందులో 7 శైవ 3 వైష్ణవ 2 ఉదాసీన 1 సిక్కు అఖాడా ఉన్నాయి. हमारा कुंभ पर्व श्रद्धालुओं का समागम और आज पहला शाही स्नान। जघान वृत्तम स्वधति वर्णेव रुरोज पुरो अर्दन्न सिंधुन विभेद गिरिम नवमिन्न कुंभागा इंद्रो अकिरुणुत स्वयुग्भिः। ऋग्वेद में कहा गया है कि कुंभ पर्व में जाने वाला मनुष्य स्वयं दान होम आदि सत्कर्मों के फलस्वरूप अपने पापों को वैसे ही नष्ट करता है जैसे कुठार वन को काट देता है। जिस प्रकार गंगा नदी अपने तटों को काटती हुई प्रवाहित होती है, उसी प्रकार कुंभ पर्व मनुष्य के पूर्व संचित कर्मों से प्राप्त हुए शारीरिक पापों को नष्ट करता है और नूतन घड़े की तरह। మకర సంక్రాంతి పర్వదినాన భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తొలి రోజే దాదాపు 1 కోటి మంది పుణ్యస్నానాలు చేస్తారని అంచనా. ఈ నెల 21న పుష్య పౌర్ణమి, 31న పుష్య ఏకాదశి, ఫిబ్రవరి 4న మౌని అమావాస్య, 10న వసంత పంచమి, ఫిబ్రవరి 16న మాఘ ఏకాదశి, 19న మాఘ పౌర్ణమి, కుంభమేళా చివరి రోజైన మార్చి 4న మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. इस समय अगर हम देखें पूरी दुनिया में भारत के इस कुंभ पर्व से क्या संदेश जाएगा अब, जबकि तमाम दुनिया के लोग कहीं निराशा से, कहीं हिंसा से और कहीं प्रदूषण से जूझ रहे हैं। जैसा कि हुआ कि समुद्र मंथन दोनों के प्रयास से हुआ और इसलिए इस जगत में दोनों प्रकार की संस्कृतियां विद्यमान हैं। एक दैवी संस्कृति है जो सकारात्मकता का और सात्विकता का प्रतिनिधित्व करती है, सहयोग का प्रतिनिधित्व करती है, समावेशिता का प्रतिनिधित्व करती है, सबके मंगल की कामना करती है। और दूसरी ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు తగినట్లుగా భారీ ఏర్పాట్లు చేపట్టాయి. గంగా యమున నదీ తీరాన 32,000 హెక్టార్లలో ఏర్పాటు చేసిన కుంభ్ నగరి ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరంగా రికార్డుకెక్కింది. ఇందులో 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 20కి పైగా వంతెనలు, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు ఇలా ఒక నగరంలో ఉండే అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. 40,000 LED బల్బులను ఏర్పాటు చేశారు. पक्षियों की मान्यता है कि इसी आधार पर प्रयाग में माघ मेले का भी प्रारंभ हुआ। कुंभ मेला जो अपने संपूर्ण वैभव की ओर धीरे धीरे आगे बढ़ रहा है, ये पहला शाही स्नान है। ये विशाल जनसमूह, ये कोई पर्यटक नहीं है, ये श्रद्धालु हैं, ये तीर्थ यात्री हैं। ये किसी रोचकता की उम्मीद में यहाँ नहीं आए हैं। ये सिर्फ भक्ति, आस्था और अपने आप में
स्वयं का त्याग कर ब्रह्म को आत्मसात करने की भावना से यहाँ आए हैं। सनातन परंपरा में कहते हैं एको ब्रह्म द्वितीय नास्ति, सिर्फ ब्रह्म ही है और उनके सामने वो स्वामी हैं और हम सब जितने भी लोग हैं वो सब साधक हैं और साधक। అర్ధ కుంభమేళాకు ఏకంగా ఓ టెంట్ సిటీనే యూపీ సర్కారు నిర్మించింది. ఎన్ఆర్ఐలు, విదేశీయుల కోసం డీలెక్స్, సూపర్ డీలెక్స్ కాటేజీలు, విల్లాలను సిద్ధం చేసింది. ఇతర ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ల సమీపంలో బస చేసేందుకు సదుపాయాలను కల్పించింది. కుంభమేళా ప్రాంతానికి చేరేందుకు వీలుగా రవాణా ఏర్పాట్లు చేశారు. కుంభ నగరిలోకి అత్యవసర సేవలందించే వాటిని తప్ప మిగతా అన్ని రకాల వాహనాలను నిషేధించారు. 2013లో జరిగిన పూర్ణ కుంభమేళా కంటే దాదాపు 3 రెట్లు నిధులు అంటే 4,300 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. भोजन की क्या व्यवस्था होगी? धार्मिक संगठन और तीर्थयात्री खुद भोजन के लिए कैंप लगाते हैं। मेला स्थल पर भोजन से जुड़ी कई सामग्रियां उपलब्ध होती हैं और कुल मिलाकर अगर इस उत्सव के लिए अगर आंकड़ों पर नजर डालें त्रिपाठी जी, तो कुल मिलाकर इस उत्सव के लिए बड़ी तादाद में चावल, गेहूं, आटा, चीनी की व्यवस्था की गई है। संगम का पवित्र तट खुली बाहें फैलाकर, जो भारत की परंपरा रही है अतिथि देवो भवः की, तो अमृत का पान करो, शाही स्नान करो, जीवन वरदान करो, गंगे का गान करो, अमृत की धार यहाँ, सबका उद्धार यहाँ। कुंभ है, दिव्य कुंभ है, शंख ढोल बोल रहे, संपूर्ण मानव जाति के कल्याण और पुण्य अर्जित करने का बड़ा अवसर है जो भारत भूमि पर मिलता है। కుంభమేళా సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగం తెలిపింది. మేళాలో బందోబస్తు కోసం 20,000 పోలీసులు, 6,000 హోంగార్డులు, 80 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించారు. 40 పోలీస్ స్టేషన్లు, 40 ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సంఘటన జరిగిన 10 నిమిషాల్లోనే చేరుకునేలా 317 పోలీసు వాహనాలు అందుబాటులో ఉంచారు. డ్రోన్ కెమెరాలు, వాచ్ టవర్లు, బ్యాగేజ్ స్కానర్లు, ఆధునిక సమాచార వ్యవస్థను నెలకొల్పారు. 1200 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర కమాండ్ కంట్రోల్ రూమ్ నెలకొల్పారు. భారీగా జనం గుమిగూడినా తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉన్న వెంటనే గుర్తించేందుకు వీడియో అనలిటిక్స్ ను వినియోగిస్తున్నారు. और तीर्थयात्री खुद भोजन के लिए कैंप लगाते हैं। मेला स्थल पर भोजन से जुड़ी कई सामग्रियां उपलब्ध होती हैं और कुल मिलाकर अगर इस उत्सव के लिए